10 ఏళ్లు అధికారం మాదే, కాంగ్రెస్ జోలికొస్తే బట్టలిప్పించి ఉరికించి కొడతాం. కేసీఆర్ పనైపోయింది, కారు కార్ఖానకే సీఎం రేవంత్. మోదీ కేసీఆర్ తోడు దొంగలు, 10 ఏళ్లు రాష్ట్రానికి వాళ్ళు చేసిందేంటి? మొన్న కేసీఆర్ సర్కార్ను బొందపెట్టినాం, ఇప్పుడు మోదీ సర్కార్ను బొందపెట్టాలి. 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేస్తున్నాం. 15 ఆగస్టు లోపు తప్పకుండా రైతులకు రుణమాఫీ చేస్తాం. మెదక్లో ఎన్నికల ప్రచార సభలో వెల్లడి రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల అధికారంలో మేమే ఉంటాం, 100% కాంగ్రెస్ జోలికి వస్తే బట్టలు ఇప్పించి ఉరికిచ్చి కొడతామని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఇక రాష్ట్రంలో 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంటుందని, కాంగ్రెస్ జోలికి వస్తే ఊరుకునేది లేదని కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 10 ఏళ్లు ఇక్కడనే ఉంటాం, ఎవరొచ్చినా పండబెట్టి తొక్కుతాం, 10 ఏళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, ప్రజాపాలన జరుగుతుంది అని చెప్పారు. అయితే తాము అల్లాటప్పగా అధికారంలోకి రాలేదని, అడ్డం వచ్చిన వాళ్ళను తొక్కుకుంటూ ప్రజల ఆశీర్వాదంతో వచ్చామని ఆయన తెలిపారు. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా శనివారం మెదక్లో జరిగిన రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రామ్దాస్ చౌరస్తాలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ దుకాణం బంద్ అయింది, కారు కార్ఖానకు పోవాల్సిందే, తుక్కు కింద అమ్మాల్సిందే అని అన్నారు. కేసీఆర్ నౌకరి పోయి నడుం విరిగి ఫామ్ హౌస్లో లేవలేకుండా పడున్నాడు. అయితే భజన సంఘాన్ని పిలుచుకుని కాంగ్రెస్ ఖాళీ అవుతుందని చెప్తున్నాడు. అదేమన్నా 2 లీటర్ల ఫుల్ బాటిలా ఖాళీ కావడానికి? 20 పెగ్గులు వేస్తే ఖాళీ కావడానికి? ఈడ కాంగ్రెస్ పార్టీకి కాపలా ఉన్నది ఎవడనుకుంటున్నావు? టచ్ చేసి చూడు, కరెంటు వైరుకు తగిలి కాకి లెక్క మాడిపోతావు, నీ తాత ముత్తాతలు గుర్తుకు రావాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే అరుచుకున్నాడు. ఇది ఏమన్నా అది ఖాళీ అవుతుంది అంటే 20 పెగ్గులు వేస్తే ఖాళీ అవుతుంది, ఏమన్నా ఫుల్ బాటిల్ 2 లీటర్ల ఫుల్ బాటిల్ 2 లీటర్ల ఫుల్ బాటిల్ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. నేను జైపాల్ రెడ్డిని జానారెడ్డి లెక్క కాదు, రేవంత్ రెడ్డిని బట్టలిప్పించి ఉరికిచ్చి కొడతాం. మోదీ కేసీఆర్ తోడు దొంగలు, లోక్సభ ఎన్నికల్లో వాళ్ళని ఇంటికి పంపితేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది. మొన్న డిసెంబర్లో గజ్వేల్ కేడీని బొందపెట్టినాం. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల్ని కాల్చి చంపిన మోదీ సర్కార్ను ఈ ఎన్నికల్లో బొందపెట్టాలి. మెదక్ చర్చి ఏడుపాయల వనదుర్గమ్మ సాక్షిగా చెప్తున్నా, వచ్చే 15 ఆగస్టు లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది అని 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి. ఇక శనివారం మెదక్లో జరిగిన రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ తర్వాత భారీగా హాజరైన మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా హాజరయ్యారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు కూడా హాజరయ్యారు.